రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష నాయకుల మీద వారు ఒక రివెంజ్ మోడ్లో వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి కేసు కూడా అంతే, ఇంకొకటి కాదు. కానీ మేము ముందే అనుకున్నట్టుగా మేము కేసీఆర్ గారు సైనికులం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా చాలా మొక్కువోని ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజలకు రావాల్సినటువంటి అంశాల మీద వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇటువంటి వెకిలి మెకిలి ప్రయత్నాలకి భయపడే నాయకులం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు. రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష నాయకుల మీద వారు ఒక రివెంజ్ మోడ్లో వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి కేసు కూడా అంతే, ఇంకొకటి కాదు. కానీ మేము ముందే అనుకున్నట్టుగా మేము కేసీఆర్ గారు సైనికులం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా చాలా మొక్కువోని ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజలకు రావాల్సినటువంటి అంశాల మీద వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇటువంటి వెకిలి మెకిలి ప్రయత్నాలకి భయపడే నాయకులం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు. రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష నాయకుల మీద వారు ఒక రివెంజ్ మోడ్లో వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి కేసు కూడా అంతే, ఇంకొకటి కాదు. కానీ మేము ముందే అనుకున్నట్టుగా మేము కేసీఆర్ గారు సైనికులం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా చాలా మొక్కువోని ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజలకు రావాల్సినటువంటి అంశాల మీద వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇటువంటి వెకిలి మెకిలి ప్రయత్నాలకి భయపడే నాయకులం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు.